హలో అండి, అందరికీ నమస్కారం. వైశాఖ మాసం చివరి రోజుకి వచ్చేసాము. సరస్వతి పుష్కరాలు కూడా ఈరోజే చివరి రోజు కాబట్టి యథాప్రకారంగా మనం సరస్వతీదేవి ప్రార్థనతో ఈనాటి పురాణాన్ని ప్రారంభించుకుందాం. మహో అర్ణ సరస్వతి ప్రసిద్ధి కేతునా ధియో విశ్వ విరాజతి. మహో అర్ణ సరస్వతి ప్రసిద్ధి కేతునా ధియో విశ్వ విరాజతి అంటే దీని అర్థం ఏంటంటే హృదయంలోని అనవసరమైనటువంటి భయాన్ని తొలగించి మనస్సును మరింత జ్ఞానము మరియు తెలివితేటలతో ప్రకాశవంతం చేయమని ఆ సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాం అన్నమాట. దీనివల్ల వచ్చేటువంటి మనము ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది అంటే జ్ఞాన అన్వేషకుల యొక్క మనస్సులను ప్రకాశవంతం చేయడానికి మరియు కొత్త ప్రాపంచిక అనుభవాల భయాన్ని తొలగించడానికి ఈ మంత్రం సరస్వతీదేవికి అంకితం చేయబడిందనమాట. ఇక మనం యథాప్రకారంగా వైశాఖ మాస పురాణాన్ని ప్రారంభించుకుందాం. ఈ చివరి రోజు పురాణము ఏముండదు, ఫలశ్రుతి అనమాట. అంతా మనం నెల రోజులు చేస్తుంటాం కదా, ఇది చివరి రోజు అనమాట. ఈ చివరి రోజు మనకి ఎలా ఆచరిస్తే ఏమేమి ఆచరిస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనేది ఈ వైశాఖ మాసం యొక్క చివరి అధ్యాయంలో చెప్పబడ్డం జరిగింది. వైశాఖ పురాణం 30వ అధ్యాయము పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. మనం చెప్పుకుంటున్నాం ఫస్ట్ నుంచి కూడా. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని గురించి వివరిస్తున్నాడని. అదేవిధంగా ఇక్కడ మిథిలా నగరంలో శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు 3 తిథులను త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 తిథులు కూడా చాలా పుణ్యవంతమైన తిథులు. ఈ 3 తిథులకు కలిపి ఏమని పేరంటే పుష్కరిణి అనే పేరుతోటి చాలా ప్రసిద్ధమైనటువంటి తిథులు అనమాట. పుష్కరిణి అన్నది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. పుష్కరిణి అనేది ఒక తీర్థం అనమాట, స్నానం చేసేటువంటి ఒక నది లాంటి చిన్నది పుష్కరిణి. మనం కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తూ ఉంటాం. అంటే పుష్కరిణి అంటే మన యొక్క సర్వ పాపాలని పోగొట్టేటటువంటి తీర్థం అన్నమాట. కాబట్టి ఈ పుష్కరిణి అంటే అర్థం ఏంటంటే మన యొక్క సర్వ పాపాలని పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాదులు చేయలేని వారు ఈ 3 ఏ తిథి యందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి 3 తిథుల యందును స్నానాధికము చేసిన పుణ్యఫలము సిద్ధించును. వైశాఖ మాసం నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల్లో స్నానం చేసినా సరే వాళ్ళకి నెల రోజులు వైశాఖ వ్రతం ఆచరించినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. ఒకవేళ ఈ 3 రోజులు కూడా మేము చేయలేము, మేము అశక్తులము అని ఎవరైనా కనుక అనుకున్నట్లయితే ఈ 3 తిథులలో ఏదో ఒక తిథి నాడైనా సరే వైశాఖ మాస వ్రతాన్ని అంటే స్నానం, దానం ఇట్లాంటివన్నీ కనుక ఆచరించినట్లయితే వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించియుడును. ఈ వైశాఖ శుద్ధ త్రయోదశి రోజు అన్ని దేవతలు కూడా జలాలను ఆశ్రయించుంటాయట. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. త్రయోదశి ఏమో అందరి దేవతలు సర్వదేవతలు కూడా జలములను ఆవహించి ఉంటాయి. పూర్ణిమ రోజేమో శ్రీ మహావిష్ణువు ఆవహించుంటాట జలాల్లో. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించి ఉండును. చతుర్దశి రోజు ఏమంటే అన్ని యజ్ఞాలు ఉంటాయి కదా, ఈ అన్ని యజ్ఞాలన్నీ కూడా ఆ తిథిలో ఆవహించుంటాయంట. ఆ తిథి రోజు చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించియుండు. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి సుమా. ఎందుకనంటే త్రయోదశి రోజేమో సర్వదేవతలు కూడా జలాలను ఆవహించి ఉంటాయి. చతుర్దశి రోజేమో అన్ని యజ్ఞాలు సర్వయజ్ఞాలకి ఫలమంతా కూడా ఈ చతుర్దశి తిథిని ఆవహించి ఉంటుంది. పూర్ణిమ రోజేమో శ్రీ మహావిష్ణువు జలాలని ఆవహించి ఉంటాడు. కాబట్టి ఈ 3 తిథులు చాలా ప్రశస్తములైనవి. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును. కాబట్టి బ్రహ్మహత్య ఇట్లాంటి పాపాలు చేసిన వాళ్ళు కూడా
ఈ తిథుల్లో గనక స్నానం చేసి వైశాఖ మాస వ్రతాన్ని గనక ఆచరిస్తే ఈ ఈ తిథులు అనమాట వాళ్ళని కూడా పవిత్రులను చేస్తాయన్నమాట. దేవాసురులు క్షీరసాగరమును మదించుచుండగా ఏకాదశి యందు అమృతము జనించినది. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు కదా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనేటువంటి పాముని తాడుగా చేసుకొని ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు దానవులు అనమాట వీళ్ళిద్దరూ కలిసి మందర పర్వతాన్ని మదించగా దాంట్లో నుంచి అమృతం వచ్చింది. కాబట్టి ఆ అమృతం ఏ రోజు వచ్చిందంటే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు అమృతం అనేది జనించిందనమాట. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడును. ఎప్పుడైతే అమృతం వచ్చిందో అమృతం రాగానే రాక్షసులు అమృతాన్ని తీసుకొని ఇది మాకే అని చెప్పి పేచీ పెడుతున్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి దానవుల దగ్గర నుండి ఆ అమృతాన్ని తీసుకొని దేవతలకి పంచిపెట్టాడనమాట. దానవుల నుండి అమృతాన్ని కాపాడిన రోజు ఏంటంటే వైశాఖ శుద్ధ ద్వాదశి అనమాట. త్రయోదశి నాడు దేవతలకు అమృతమునిచ్చెను. ద్వాదశి రోజు ఆ దానవుల దగ్గర నుండి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని తీసుకొని దాన్ని త్రయోదశి రోజు ఎవరికి సమర్పించాడంటే దేవతలకు సమర్పించాడనమాట. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. ఈ దేవతలతోటి బాగా గొడవపడి విరోధం వహించిన రాక్షసులందరినీ కూడా చతుర్దశి రోజు సంహరించాట. పూర్ణిమ నాడు దేవతలందరూ తమ సామ్రాజ్యాన్ని పొందిరి. ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యాన్ని మళ్ళా పొందారట. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను 3 తిథులకును చాలా పుణ్యములైనవి ప్రశస్తములైనవి. ఈ 3 తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును. కాబట్టి ఈ 3 తిథులు చాలా విశేషమైనవి. ఏంటంటే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అమృతం అనేది ఉద్భవించింది. ఆ అమృతాన్ని ఎప్పుడైతే ఉద్భవించితే దానవులు తీసుకోగానే దానవుల నుంచి కాపాడినటువంటి రోజు వైశాఖ శుద్ధ ద్వాదశి అనమాట. త్రయోదశి నాడు అమృతాన్ని దేవతలకి పంచిపెట్టాడు అనమాట శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత దేవతలతో వివాదపడి విరోధాన్ని వచ్చినటువంటి రాక్షసులను చంపిన రోజు ఏంటంటే వైశాఖ చతుర్దశి రోజు. పూర్ణిమ రోజు మళ్ళీ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని తిరిగి పొందారు. కాబట్టి అందువల్ల ఈ 3 తిథులు దేవతలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి. ఈ 3 తిథుల్లో మనం చేసినటువంటి ఏ పుణ్యకార్యానికైనా సరే దేవతలు సంతుష్టులై కోరిన కోరికలను తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 తిథులు కూడా మానవులకి వాళ్ళు చేసినటువంటి సర్వ పాపాలని పోగొట్టి ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను కూడా ఇచ్చేటువంటి తిథులు అన్నమాట. వైశాఖ మాసం 30 దినములను వైశాఖ వ్రత స్నాన దాన జపాదులు చేయలేకపోయిన వారు ఈ 3 తిథులందును స్నానాధికము చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తుము. కాబట్టి దేవతలు చెప్పారట, వైశాఖ మాసం 4 రోజులు చేయనటువంటి వాళ్ళు ఈ 3 రోజులు అంటే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 రోజుల్లో కనుక చేసినట్లయితే వాళ్ళకి 4 రోజులు ఆచరించినటువంటి పుణ్యఫలాన్ని సంపూర్ణ ఫలాన్ని మేము ఇస్తాము. ఈ 3 తిథులందును స్నానాధికము చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకాన్ని పొందుదురు. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా కనుక ఎవరైతే చేయకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళు అనేక నీచ జన్మలను పొంది రౌరవం అనేటువంటి నరకాన్ని పొందుతారట. వేడి నీటి స్నానం చేసిన వారు 14 మన్వంతరములను గడుచునంత వరకు నరకమును పొందుదురు. ఈ వైశాఖ మాసంలో అసలు వేడి నీళ్ళు ఎక్కడ పోసుకోగలమండి? పోసుకోలేము. ఎవరైనా సరే మరి ఆరోగ్యం బాగాలేకపోతే అది వేరే విషయం, ఖచ్చితంగా పోసుకోవచ్చు, అట్లాంటి వాళ్ళకి మినహాయింపు ఉంది. కానీ శరీరము దృఢత్వం పటుత్వం ఆరోగ్యం అన్నీ కలిగి ఉండి ఇదేముందులే నిర్లక్ష్యం చేస్తూ కనుక ఎవరైనా సరే వేడి నీటికి స్నానం కనుక ఆచరిస్తే అలాంటి వాళ్ళు 14 మన్వంతరములు గడిచేంత వరకు నరకాన్ని పొందుతారట. పితృదేవతలకు దేవతలకు పెరుగన్నమునియని వారు పిశాచములై పంచభూతములనంత వరకు బాధపడుచుందురు. ఎవరైనా సరే వైశాఖ మాసంలో పితృదేవతలకు కానీ దేవతలకు కానీ పెరుగన్నం గనక ఇయకుండా ఉండేటువంటి వాళ్ళు పిశాచాలై పంచభూతాలు ఉండేంత వరకు కూడా బాధపడతారట. వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. కాబట్టి ఈ వైశాఖ మాస వ్రతాన్ని నియమనిష్టలతో చెప్పినట్లుగా పద్ధతి ప్రకారం ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరినటువంటి కోరికలను తీర్చుకోవడమే కాకుండా శ్రీహరి సన్నిధికి కూడా చేరుకుంటారు. వైశాఖ మాసంలో నెలనాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై 3 తిథులైందును స్నానాధికములు చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందురు.
కాబట్టి వైశాఖ మాసం నెల రోజులు స్నానం చేయనటువంటి వాళ్ళు ఈ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 తిథుల్లో అయినా సరే వైశాఖ మాస స్నానాన్ని కనుక ఆచరించినట్లయితే వాళ్ళు కూడా నెల రోజులు ఆచరించినటువంటి సంపూర్ణ ఫలాన్ని పొంది శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు, శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజించని వారికి మేము శాపములు నిత్తము. ఇంకా చెప్తున్నారన్నమాట దేవతలు. ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించకుండా దేవతలను కానీ, పితృదేవతలను కానీ, విష్ణుమూర్తిని కానీ, గురువును కానీ పూజించకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి మేము శాపాలను ఇస్తాము. అట్టి వారు సంతానము, ఆయువు, శ్రేయస్సు లేని వారై బాధలను పొందుదరని దేవతలందరూ కట్టడి చేసిరి. ఇంకా ఎవరైతే వైశాఖ మాసం వ్రతాన్ని ఆచరించకుండా దేవతలను కానీ, పితృదేవతలను కానీ, శ్రీహరిని కానీ, గురువులను కానీ పూజించకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి సంతానం ఉండదు, ఆయుష్ ఉండదు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఉండవు, శ్రేయస్సు ఉండదు, వాళ్ళ యొక్క అభివృద్ధి ఉండదు. అలా అవన్నీ కూడా లేనటువంటి వాళ్ళై బాధలను పడతారని చెప్పి దేవతలందరూ కూడా అనుకున్నారట. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్యపుష్కరిణి నామధేయమున సర్వ పాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. కాబట్టి ఈ 3 తిథుల యొక్క సముదాయం, ఈ 3 తిథుల యందు చేసినటువంటి స్నాన, దాన, జపతపాదులు ఏవైనా సరే వాళ్ళ యొక్క సర్వ పాపాలని పోగొట్టి వాళ్ళకి పుత్ర పౌత్రాది సకల సంపదలను, అంతేకాకుండా అంత్యంలో ముక్తిని కూడా ఇస్తుందిట. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపము అంటే పప్పును, పాయసమును ఇచ్చిన సకల సంపదలను, ముక్తిని ఇచ్చును. ఎవరైతే పౌర్ణమి రోజు, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మంచి బ్రాహ్మణుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. సద్బ్రాహ్మణునికి ఎవరైతే నియమనిష్టలతో ఉంటారో అలాంటి వాళ్ళకి సద్బ్రాహ్మణునకు సూపము అంటే పప్పు, పాయసాన్ని కనుక ఇచ్చినట్లయితే సకల సంపదల్ని, ముక్తిని కూడా లభిస్తుందిట. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు అంటే సూపము అంటే పప్పు, పాయసాన్ని కనుక ఇస్తే స్త్రీ కీర్తిశాలియకు పుత్రునికి పొందును. స్త్రీ గనక సద్బ్రాహ్మణునికి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అంటే పప్పును కానీ, పాయసాన్ని కానీ ఇస్తే ఆమెకు పుట్టేటువంటి కొడుకు మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడైనటువంటి కొడుకు పుడతాట అమ్మాయికి. ఈ 3 దినముల యందును గీతా పాఠమును చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యమునందుదురు. కాబట్టి వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల్లో ఎవరైనా సరే గీతను భగవద్గీతను కనుక పఠించినట్లయితే వాళ్ళకి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందిట. ఈ దినముల యందు విష్ణు సహస్రనామములు చదివించో వాని పుణ్యం ఇంత అని చెప్పవాలని కాదు. కాబట్టి ఎవరైనా సరే ఈ 3 తిథుల్లో త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో విష్ణు సహస్రనామం పారాయణ కనుక చేసినట్లయితే అతని యొక్క పుణ్యాన్ని చెప్పడానికి మాటలు కూడా చాలవు. పూర్ణిమ నాడు సహస్రనామాలతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. ఇంకా ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని క్షీరం అంటే గోట్ క్షీరంతో అమ్మ, మామూలు గేదె పాలు కాదు, ఆవు పాలతోటి గోట్ క్షీరంతో ఎవరైనా సరే అభిషేకిస్తే అలాంటి వాళ్ళు అభిషేకించి సహస్రనామాలతో ఆ విష్ణుమూర్తిని కనుక పూజ చేసినట్లయితే వాళ్ళు ఆ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు, ఆ శ్రీహరి యొక్క లోకానికి చేరుకుంటారట. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ఉందుదురు. కాబట్టి అన్ని వైభవాలతో, అన్ని ఉపచారాలతో గనక శ్రీహరిని పూజించిన వాళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఎన్ని కల్పాలు గడిచినా సరే వాళ్ళు ఆ శ్రీహరి సన్నిధిలోనే ఉంటారట. శక్తి ఉండి వైశాఖ వ్రతమును ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. అలా కాకుండా మన శరీర ఆరోగ్యం సహకరించి అన్నీ బాగుండి ఎవరు లేస్తారులే పొద్దున్నే, ఏముందిలే చేయొచ్చులే, నేను స్నానం ఎందుకు, మన శరీరంలో ఉండే మురికిని పోగొట్టుకోవడానికే కదా అని కొంతమంది వితండవాదం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైనా సరే శక్తి ఉండి కూడా వైశాఖ వ్రతాన్ని ఎవరైతే ఆచరించకుండా ఉంటారో వాళ్ళు సర్వ పాపాలని పొంది నరకానికి చేరుకుంటారట. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఈ వైశాఖ మాస వ్రతం చాలా సులభదాయకము, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటిది. స్త్రీలు, బాలురు, వృద్ధులు, పిల్లలు అందరూ ఆచరించవచ్చు. ఎందుకంటే వైశాఖ మాసం మంచి ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాతకాలంలో లేచి వైశాఖ మాస స్నానాన్ని ఆచరించవచ్చు. నది దగ్గరలో ఉంటే నదికి వెళ్ళొచ్చు. ఒకవేళ నదులు లేవు, మన ఇంట్లో ఉండే నీళ్లతోటే గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, జలేస్మి సన్నిధింకురని అన్ని నదులను గనక స్మరించి ఆ నీటిని గనక మనం ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి ముందరే గనక మనం స్నానం చేసినట్లయితే వైశాఖ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ స్నానాన్ని ఆచరించవచ్చు, సులభము. ఇంకా పైగా వైశాఖ మాసంలో చెప్పే దానాలు కూడా ఉదక కొమ్ము దానం, లేదా కుండలో నిండుగా నీళ్లు పోసి ఇవ్వడం, లేదా కుండల్లో నీళ్లు పెట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, లేదా దారిలో ఉన్నటువంటి బాటసార్లకు మజ్జిగనివ్వడం,
వడపప్పు, పానకము, మామిడి పళ్ళు, విసరకర్ర, కాళ్ళకు చెప్పులు, పాదుకులు ఇలాంటివి చాలా సులభమైనటువంటి దానాలు. కానీ మనకు వీటి వల్ల వచ్చేటువంటి పుణ్యం మాత్రం అక్షయమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పడం జరుగుతుంది. శక్తి ఉండి కూడా ఎవరైనా సరే ఈ వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఎవరైనా ఆచరించకపోయినట్లయితే వాళ్ళు సర్వ పాపాలని పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములందు భాగవతము ఏమాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు. ఇంకా పైగా వైశాఖ మాసంలో ఈ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ దినముల్లో ఈ 3 దినాల్లో గనక ఎవరైనా సరే భాగవతాన్ని ఎంతో అంత లేదు, ఒక పద్యమైన, ఒక అధ్యాయమైన, ఒక స్కందమైన మీకు ఎంత శక్తి ఉంటే అంత గనక పఠించినట్లయితే వాళ్ళు బ్రహ్మ పదవిని పొందుతారట. గొప్ప జ్ఞానులగుతురుడు, గొప్ప జ్ఞానవంతులవుతారట. ఈ 3 దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిరి. కాబట్టి ఈ 3 దినాల్లో అయినా సరే త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల యందు వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి వాళ్ళు ఎంత భక్తి తత్పరతో, నిశ్చల భక్తితో, శ్రద్ధాసక్తులతో, దేనికైనా శ్రద్ధ అవసరం అమ్మ. వాళ్ళకి అన్నీ అనుకూలించాయేమన్నీ మనకు అన్నీ అనుకూలించలేదంటే మనం చేసేటువంటి శ్రద్ధను బట్టే ఉంటుంది ఏ పనైనా సరే. కాబట్టి వాళ్ళు చేసేటువంటి శ్రద్ధను బట్టి కొందరు ఏమంటే ఈ 3 రోజుల్లో వైశాఖ వ్రతం ఆచరించినటువంటి వాళ్ళు కొందరు సిద్ధులుగా పుడతారట, కొందరు దేవతలుగా పుడతారట. ఆ తర్వాత కొంతమందికి బ్రహ్మ పదవి కూడా లభిస్తుందిట. చూడండి, ఇప్పుడు టీచర్ ఉన్నాడు, క్లాసులో పాఠం అందరికీ ఒకేసారి కదా చెప్తారు. ఒకళ్ళు ఏమంటే చెప్పంగానే అర్థం చేసుకుంటారు. ఒకళ్ళకి అదే దాంట్లో మన పరీక్ష పెడితే ఒకళ్ళకి 100 మార్కులు వస్తాయి, ఒకళ్ళకి 90 వస్తాయి, ఒకళ్ళకి 80 వస్తాయి, వాళ్ళకి 30 వస్తాయి. దీనికి కారణం ఏంది? వాళ్ళ యొక్క శ్రద్ధాశక్తి, వాళ్ళ యొక్క ఏకాగ్రత. అదేవిధంగా భగవంతుని కూడా మనం ఎంత శ్రద్ధాశక్తులతోటి, ఎంత భక్తితోటి మనం పూజ చేస్తామో దాన్ని బట్టే మనకు కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో కూడా ఎవరైనా సరే వైశాఖ మాస వ్రతాన్ని గనక శ్రద్ధాశక్తులతో గనక ఆచరించినట్లయితే వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వాళ్ళ శ్రద్ధని బట్టి కొందరు ఏమంటే దేవతలు గాను, కొందరు సిద్ధులు గాను బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించిన వారు, వైశాఖ స్నానం ఆచరించిన వారు సమాన ఫలమునందుదురు. ఎవరైనా సరే బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉంటాడో, లేదా ప్రయాగలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు కూడా వైశాఖ స్నానం ఆచరించిన వారు సమాన ఫలమునందురు. వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో వైశాఖ మాసంలో కనుక స్నానం ఆచరిస్తే వాళ్ళకు కూడా వాళ్ళతో సమానమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట. నల్లని వృషభమును అచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. వృషోత్సర్జనం అంటారనమాట. కాబట్టి ప్రస్తుత రోజుల్లో అది కుదరకపోవచ్చు. కాబట్టి నల్లని వృషభమును అచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వ పురుషార్థములను పొందుదురు. దరిద్రుడకు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడునూ ఉండదు. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఇప్పుడంటే ఎవరు లేరు అనుకోండి. ఇదివరకటి రోజుల్లో ఆ బ్రాహ్మణుడు పాపము ఆవు పాలతోటే తన యొక్క జీవనాన్ని తన పిల్లలకు కానీ గడుపుతూ ఉండేవాడు అనమాట. ద్రోణాచార్యుడు అదే కదా, ఆయన తన యొక్క స్నేహితుడి దగ్గరికి పోయాడు తన కుమారుడికి పాల కోసం. ఎప్పుడు ద్రుపద మహారాజు నిరాకరించాడు, ఆ కోపంతో కదా ఆయన పాండవులకు విద్యాభ్యాసం నేర్పి తర్వాత అర్జునుడి ద్వారా ద్రుపద మహారాజు మీద ఒక ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తమునికి గోదానం గనక ఇస్తే వాళ్ళ దగ్గరికి మృత్యు అనేటువంటిది రాదుట, వాళ్ళకి మృత్యు భయం అనేటువంటిది ఉండదుట. 3,50,00,000 తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుదమని మానవులు మనలో స్నానం చేయుచున్నారు. కాబట్టి ఈ నదుల్లో గనక ఈ 3 తిథుల్లో గనక ఎవరైనా గనక స్నానాలు చేసినట్లయితే 3,50,00,000 తీర్థములు అన్నీ కూడా కలిసి ఉంటాయట ఆ నదుల్లో. ఈ వైశాఖ మాసంలో మేము పాపములను పోగొడతాం. ఎందుకంటే మానవులు మాలో స్నానం చేస్తున్నారు కాబట్టి మేము అన్ని తీర్థాలు కూడా, అన్ని నదులు కూడా 3,50,00,000 తీర్థాలు మేము దాంట్లో కలిసి ఉంటాం, వాళ్ళ యొక్క పాపాలను పోగొడతామని అంటాయట. అట్టి వారి పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుంది, దీనిని పోగొట్టుకుని మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరికి అడుగుపోయాయి. ఒకసారిట 3,50,00,000 తీర్థాలు వీళ్ళందరూ కూడా శ్రీహరి దగ్గరికి పోయారట. అయ్యా, మానవులందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి మాలో మునిగి వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టుకుంటున్నారు, మేమేం చేయాలి అని చెప్పి 3,50,00,000 తీర్థములు కలిసి మేము పాపాలను పోగొట్టుదమని మానవులు మనలో స్నానం చేయించున్నారు. మేమేదో పాపాలని పోగొట్టు మాలో మునిగితే వాళ్ళ యొక్క పాపాలన్నీ పోతాయని చెప్పి మానవులందరూ కూడా మాలో స్నానం చేస్తున్నారు. 3,50,00,000 తీర్థాలు అట్టి వారి పాపములన్నీ మనలో చేరి మనకు ఎక్కువగా కల్మషాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా మాలో చేరి తీర్థాల్లో చేరి మేము ఎక్కువగా కల్మషాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి దీనిని పోగొట్టేటువంటి మేము దీన్ని పోగొట్టుకోవాలంటే
తీరాలంటే మాకు ఏదైనా మార్గం చెప్పండి అని శ్రీహరిని శరణు కోరాయట ఈ 3,50,00,000 తీర్థములు. అర్థమైందా? ఒకసారి ఈ తీర్థాలన్నీ కలిసి శ్రీహరి వద్దకు పోయాయట. అయ్యా, మానవులందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి మాలో మునిగి స్నానం చేస్తున్నారు. కాబట్టి దానివల్ల మేమన్నీ కల్మషం అయిపోయాము. కాబట్టి మా యొక్క కల్మషాలని పాపాలని పోగొట్టుకోవాలంటే మాకు ఏదైనా మార్గం చెప్పండి అని చెప్పి ఈ 3,50,00,000 తీర్థాలు శ్రీహరిని కోరాయట. అని అనుకుని శ్రీహరి కడకు వెళ్ళారట వాళ్ళు. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంచపుష్కరిణి కాలమున సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వారిలో స్నానమాడినచో కురు కల్మష విహీనులగుదురు. మీ స్నానమైన తర్వాత నా జలములో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 3,50,00,000 తీర్థాలని మీరు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో అంచపుష్కరిణి కాలం అంటే త్రయోదశి చతుర్దశి పూర్ణిమ తిథుల్లో సూర్యోదయం కంటే కూడా మీరు ముందుగా నదులు చెరువులు మున్నగు వారిలో స్నానం ఆడండి. దానివల్ల మీ స్నానం అయిన తర్వాత ఎవరైతే నా జలంలో స్నానం ఆడతారో వాళ్ళకి మీ యొక్క పాపాలన్నీ కూడా అంటుకుంటాయని చెప్పాట. అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషం అంటదు. అంటే సూర్యోదయానికంటే ముందుగా ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి మీ పాపాలు అంటవు. సూర్యోదయం అయిన తర్వాత కనుక ఎవరైతే స్నానాలు చేస్తారో ఈ నదుల్లో వాటిల్లో వాళ్ళకి మీ యొక్క పాపాలన్నీ కూడా అంటుకుంటాయి, వాళ్ళకి వర్తిస్తాయి మీ పాపాలని చెప్పాట శ్రీహరి. వారి పాపం కాబట్టి అంతేగాని సూర్యోదయం కంటే ముందరగా ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి పాపాలు అంటవు. కాబట్టి అంతేకాకుండా వాళ్ళ పాపాలు కూడా పోతాయి అని చెప్పాట. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నవి. ఆ విధంగా అన్ని తీర్థాలు ఈ 3,50,00,000 తీర్థాలు సూర్యోదయం కంటే ముందరగా వెళ్ళి నదుల్లో వాటిల్లో స్నానాలు చేసి వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాయన్నమాట. అదే చెప్తున్నాడు, మానవులు కూడా సూర్యోదయం కంటే ముందరగా కనుక స్నానం కనుక చేసినట్లయితే మీ పాపాలు వాళ్ళకి అంటవు. అంతేకాకుండా వాళ్ళకు ఉండేటువంటి సర్వ పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పాట. కాబట్టి తీర్థాలన్నీ కూడా అన్ని తీర్థాలు ఈ 3,50,00,000 తీర్థాలు ఆ విధంగా చేసి వీళ్ళ యొక్క కల్మషాలన్నీ కూడా పోగొట్టుకున్నాయట. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాప హరములు సుమా. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ 3 తిథులు గనక వైశాఖ మాస స్నానం వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే మనకు ఉండేటువంటి సర్వ పాపాలని కూడా పోగొడతాయి. అంతేకాకుండా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వాళ్ళు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి చిరకాలం సుఖంగా ఉండి అంత్యమైన ముక్తిని కూడా పొందడం జరుగుతుంది. నాయన శృతదేవ శృతకీర్తి మహారాజా, నీవు అడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్తున్నాను అనమాట. అయ్యా ఓ శృతకీర్తి మహారాజా, నువ్వు అడిగావు కదా వైశాఖ మాసం యొక్క గొప్పతనాన్ని గురించి. నేను చూసినంత లేదు నేను విన్నంత నాకు తెలిసినంత వరకు నీకు చెప్పానయ్యా. దాని మహిమను పూర్తిగా చెప్పుటకు నాకే కాదు శివునకును సాధ్యము కాదు. అంతే వైశాఖ మాసం యొక్క మహిమను గురించి పూర్తిగా చెప్పాలంటే నాకే కాదయ్యా, ఆ లైక త్రిమూర్తులలో ఒకడైనటువంటి ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగుగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించెను. ఒకసారి పార్వతీదేవి కైలాసంలో ఉన్నప్పుడు పరమేశ్వరుని అడిగింది వైశాఖ మాస మహత్యాన్ని గురించి నాకు చెప్పండి అని చెప్పి. అప్పుడు ఆయన పార్వతీదేవికి 100 దివ్య సంవత్సరాలు ఈ వైశాఖ మాస మహిమని గురించి వివరిస్తూ ఉన్నట్ట. వివరించిన ఇంకా పూర్తి కాలేదుట. ఇంకా ఆపై ఆయనకి చెప్పడానికి సాధ్యం కాక శక్తి లేక విరమించేశాట. కాబట్టి పరమశివుడికే సాధ్యం కాకపోతే నేను ఎంతటి వాడనయ్యా అని చెప్పి ఈ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు. కాబట్టి అయ్యా నేను చూసినంత నేను విన్నంత నాకు తెలిసినంత మాత్రమే నేను నీకు చెప్పాను అని చెప్పి అదే చెప్తున్నాడు. పరమశివుడికే సాధ్యం కాక ఆయన విరమించేశాడు. ఇటుతో సామాన్యుడు నాకు నేనంటే వాడను. శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు, ఆ పరమాత్మ విష్ణుమూర్తి ఏమన్నా సంపూర్ణంగా చెప్పగలడేమో కానీ నాకు తెలియదు అయ్యా అని చెప్పి చెప్తున్నాడు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములనందుము. పూర్వం ఈ సౌనకాది మహామునులు వీళ్ళందరూ కలిసి సూత మహాముని కోరగా వాళ్ళందరూ కూడా జనాల యొక్క క్షేమం కోరి జనహితం కోసం వాళ్ళ శక్తి కొద్దీ వైశాఖ మాస మహిమను గురించి చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు కూడా ఓ రాజా, ఓ శృతకీర్తి మహారాజా, నువ్వు కూడా భక్తి శ్రద్ధలతోటి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి శుభాల్ని పొందు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్పాడనమాట. చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను.
శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించను. ఈ విధంగా ఈ శృతకీర్తి మహారాజు కూడా ప్రతి సంవత్సరం ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి శ్రీహరి లాస్ట్లో ఆ పరమాత్మని విష్ణుమూర్తిని ఊరేగించి తాను కూడా నడుస్తూ ఆయన అనుసరించాట. అనేక దానములను ఆచరించి ధన్యుడనయ్యను అని అంబరీషుడు నారదునకు చెప్పి అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వశుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని దీనివలన భుక్తి ముక్తి జ్ఞానము మోక్షము వీనిని పొందుము అని చెప్పి ఇక్కడ నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పాడనమాట. ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాస మహత్యాన్ని గురించి నీకు చెప్పడం జరిగింది కాబట్టి దీనివల్ల నువ్వు భుక్తిని ముక్తిని జ్ఞానాన్ని మోక్షాన్ని కూడా పొందవచ్చు. దీనిని శ్రద్ధాసక్తులతో ఆచరింపుము అని నారదుడు అంబరీష మహారాజుతో చెప్పాడనమాట. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరలా చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఇక్కడ అంబరీష మహారాజు కూడా నారదుని అనేక విధాలుగా నారద మహర్షిని గౌరవించి ఆయన చెప్పినట్లే ఈ వైశాఖ మాస ధర్మాలను ఆచరించి చివరిలో శ్రీహరి సాయుధ్యాన్ని పొందాట. ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తి నొందుదురు. కాబట్టి ఒకవేళ మీకు వ్రతం ఆచరించగలిగే శక్తి లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా సరే ఈ వైశాఖ పురాణాన్ని చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకు కూడా సర్వ పాపాలని కూడా పోగొట్టి ముక్తి లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు ఖాళీ సమయంలో ఈ ఛానల్ని పెట్టుకొని ఈ కథని వినవలసిందిగా కోరుతున్నాను. దీనిని పుస్తకముగా వ్రాసి ఇంట నుంచుకున్న సర్వ శుభములు భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగును. ఇది వైశాఖ పురాణం 30వ అధ్యాయము సమాప్తము. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. వైశాఖో మాధవో మాస మాధవస్య ప్రియంకర మాధవానుగ్రహం దత్తే స్నాన పూజాదికం ధ్రువం వైశాఖ వ్రత మాత్రేణ జీవివర్గ చరాచర ముచ్యతే సర్వ పాపేభ్య ప్రాప్నోతి పరమం పదం భక్తిరేకైవ ముఖ్యాసా సంసక్త హరిపాదయో విపీలికాది బ్రహ్మాంతం తయా ముక్తించ గచ్చతి. అంటే వైశాఖ మాసము ఈ మాధవునకు విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి మాసము, అనగా మాధవ స్వరూపమైనటువంటి మాసం. కాబట్టి ఈ మాసమున చేసినటువంటి స్నానము మునుగునవి మాధవానుగ్రహాన్ని ఇస్తాయన్నమాట మనకి. కాబట్టి వైశాఖ మాస వ్రతము ఆచరించుడు చేతనే చరాచరమయమైన ప్రాణి సముదాయము సర్వ పాపములను హరింపజేసుకొని ముక్తి నొందుచున్నది. హరిపాదములను ఆశ్రయించి ఉన్న శ్రీహరి అందరి భక్తియే ఈ వ్రతమును ముఖ్యము. దానివల్లనే చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణులు ముక్తి నొందుచున్నారు. కాబట్టి మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లప్పుడూ ఆ శ్రీహరి ఆ విష్ణుమూర్తి మీద నిరంతరమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటే మనకి ఎలాంటి పాపాలు కూడా అంటవు. జీవితం అంతా కూడా మనం సుఖంగా ఉండవచ్చు. ఉన్ననాళ్ళు సుఖాలని పొంది అంత్యకాలంలో ఆ విష్ణు సన్నిధికి చేరుకోవచ్చు. ఇది వైశాఖ మాస పురాణము 30వ అధ్యాయము సమాప్తము అన్నమాట. ఇది 30వ అధ్యాయము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః స్వకాలే భవితా వృష్టిః దేశోస్తు నిరుపద్రవః సమృద్ధా బ్రాహ్మణా సంతు రాజా భవతు ధార్మికః సర్వే చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు న కశ్చిత్ పాపమాప్నుయాత్ అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం.